హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బుటీ వర్క్ని నార్మల్ నిడిల్తో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నార్మల్ నిడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకొని బటన్ హోల్ స్టిచ్ చేస్తాం కదా, ఆ విధంగా ఈ పెటల్స్ని స్టిచ్ చేస్తున్నాను. సేమ్ బటన్ హోల్ స్టిచ్తో రిమైనింగ్ పెటల్స్ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మిడిల్ పెటల్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఫస్ట్ 2 లైన్స్తో మనం దాని మీద నుంచి ఒక చైన్ రింగ్ లాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరి దాకా రావాలి. చివరికి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ బటన్ హోల్ స్టిచ్కి లైన్స్ లాగా తీసుకున్నాం కదా, ఈచ్ లైన్కి ఒక చైన్ రింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో నుంచి చైన్ రింగ్ లాగా తీసుకోవాలి. చుట్టూ మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 టైం స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ టైం కూడా స్టిచ్ చేస్తాము. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పైన చైన్ రింగ్ ఉంటుంది, ఆ చైన్ రింగ్లో నుంచి ఇంకొకసారి మళ్ళీ చైన్ రింగ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఈ పెటల్స్ అనేవి మనకి ఫ్లవర్కి నిలబడినట్టు ఉంటాయి కదా, ఆ విధంగా ఈ పెటల్స్ అనేవి నిలబడి స్టిఫ్గా ఉంటాయి. అంటే క్లాత్కే అంటుకోకుండా నిలబడినట్టుగా మనకి పెటల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చుట్టూ ఈ పైన చైన్ రింగ్లో నుంచి మళ్ళీ ఇంకొకసారి చైన్ రింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అయితే మనం 2 టైమ్స్ చైన్ రింగ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకున్నామో, రిమైనింగ్ పెటల్స్కి కూడా చివరిలో 2 టైమ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బ్యాక్ స్టిచ్ లాగా స్టిచ్ చేసేసి దీనిలో నుంచి మళ్ళీ థ్రెడ్ అనేది తీసి స్టెమ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను.
ఈ విధంగా స్టెమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత లీఫ్ని నేను లాంగ్ అండ్ షార్ట్ మెథడ్లో లీఫ్ని కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా లీవ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ సింగిల్ లైనే తీసుకున్నాను. 3 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి 3 వేసుకోవాలి. అంటే ఈచ్ పెటల్కి ఒకటి అన్నట్టుగా 3 టైమ్స్ రౌండ్ తిప్పాలి, 3 ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఇలా మనం ప్లెయిన్ శారీస్ మీద ఆల్ ఓవర్గా కానీ, షర్ట్స్ మీద, పిల్లల టీషర్ట్స్ మీద కానీ ఎక్కడైనా కానీ మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. Thank you for watching, friends.